నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి వేదికగా విషం చిమ్ముతున్నటువంటి వార్తలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు జర్నలిస్ట్ కృష్ణంరాజుతో పాటు మరి కొమ్మినేనిపై కూడా మహిళలు విరుచుకుపడుతున్న పరిస్థితి. మరి ఎంత జరుగుతున్నా కూడా దీనిపై ఇటు భారతి గారిని అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? అలాగే ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆయన అయితే మరి మహిళలను కించపరుస్తూ ఎవరు మాట్లాడినా కూడా క్షమించేది లేదని చెప్పి కాస్త ఘాటుగానే చెప్పిన నేపథ్యంలో అలాగే ఆయన మరి భారతి గారు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్షమాపణలు చెప్పాలని లోకేష్ గారు డిమాండ్ చేశారు. మరి వాళ్ళిద్దరు క్షమాపణలు చెప్పే అవకాశం ఉందా? ఇప్పటికైతే మరి సాక్షి మీడియా కేవలం ఆయన మాట్లాడిన మాటలతో మీడియాకు ఎలాంటి సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగతం అని మాత్రమే చెప్పింది. మరి ఇంతటితో సరిపెడుతుందా? వాళ్ళిద్దరు బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతారా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవర్ధిని, మన లియో వీక్షకులు కూడా. సార్, దుర్గా కుమార్ గారు, మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఏపీ మొత్తం భగ్గుమంటుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతీ రెడ్డి గారు కావచ్చు, నేను చెప్పినట్టు ఇంతవరకు స్పందించలేదు. కానీ లోకేష్ గారు మాత్రం ఘాటుగానే రిప్లై ఇచ్చారు. వాళ్ళు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చింది సాక్షి మీడియా. ఎలా ఉండబోతుందంటారు? ఇది నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు ఇవాళ జరిగిన చర్చ కానీ ఇవాళ వాళ్ళు జిమ్మిన విషయం కానీ యాదృచ్ఛికంగా జరిగిందని ఎవరు అనుకోరు. సాక్షి మీడియా ఉంది, సాక్షి ఛానల్ ఉంది కూడా కేవలం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడానికి, జగన్మోహన్ రెడ్డిని కీర్తించడానికి, ముఖ్యంగా అమరావతిని ఉద్యమాన్ని కూడా ఆ మహిళల్ని వాళ్ళు ఒక విలన్లుగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అలాగే చూశారు, అధికారంలోంచి పోయిన తర్వాత కూడా అధికారం పోవటానికి కూడా ఈ మహిళలే కారణం అనే కక్షతో ఇవాళ ఆ మీడియా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అమరావతి సెంటిమెంట్ మీదే మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలుచుకోగలిగింది. తర్వాత అమరావతి ఉద్యమాన్ని 5 సంవత్సరాల పాటు మహిళలు మొక్కువోని పట్టుదలతో చేశారు. అందువల్ల మహిళల మీద ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ, వైఎస్ఆర్సీపీకి కానీ, సాక్షి మీడియాకి కానీ ఇంకా కక్ష తీరలా. ఇప్పటికైనా సరే వాళ్ళని అమరావతి రాజధానిని నిలిపివేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం లేకపోయినా సరే మన మీడియా ద్వారా ఈ విషయం చిమ్ముతూ చేయాలని చేసిన ప్రయత్నం కృష్ణంరాజుతో కొమ్మినేని శ్రీనివాసరావు నిజానికి నాకన్నా 2-3 ఏళ్ళు సీనియర్ ఈనాడులో. నేను సిగ్గుపడుతున్నా, ఈనాడులో ఒక జర్నలిస్ట్గా తను స్టార్ట్ చేసి ఇంత నీచమైన నైతిక ప్రమాణాలు పడిపోయి అలాంటి వ్యవహరించాడంటే కూడా నేను అమరావతి మహిళలకి ఆయనకి జూనియర్గా ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేసినందుకు నేను క్షమాపణ చెబుతున్నా. ఎవడో ఒకటికి సిగ్గుండాలి. అటువంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో అమరావతి మహిళలు ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, నష్టాలు పడ్డారో, లాఠీ ఛార్జీలకు గురయ్యారో. ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు జర్నలిస్టులు అంటే మాకు ఇప్పటివరకు చాలా గౌరవమైన అభిప్రాయం ఉంది అని చెప్పి ఇది జర్నలిస్టులందరికీ కూడా ఒక మచ్చగా భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా జర్నలిస్టులు ఆ రకమైన విషయం చిమ్మటం అంటే అతను ఒక పెయిడ్ బ్యాచ్గా ఉండి చిమ్మాడేమో. కానీ నేను 2020 సంక్రాంతి రోజు అక్కడ వెలగపూడిలో నిరాహార దీక్షలో నేను కూర్చున్నా. ఆ రోజు 3 బలహీన వర్గాలకు చెందిన రైతులు భోగి రోజు రాత్రి చనిపోతే ఆ శవాల్ని పండగ రోజు దహనానికి తీసుకెళ్తూ ఆ శిబిరం దగ్గర ఆపి నివాళులు అర్పించారు. వాళ్ళు అంతకుముందు ప్రతిరోజు ఆ శిబిరానికి వస్తున్న వ్యక్తులు. వాళ్ళకి అమరావతి రాజధానిగా పోతుందన్న వేదంతో వాళ్ళు 3 ఒకే రోజు చనిపోయారంటే ఎలాంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత నేను ఆ రోజు నిరాహార దీక్ష చేయడానికి ఆ రాత్రి వెలగపూడి వెళ్తే అక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉంది, మొత్తం సాయుధ పోలీసులు ఉన్నారు, బిక్కుమని బతుకుతున్నారు. ఆ మర్నాడు కూడా మహిళలందరూ కానీ రైతుల కళ్ళల్లో ఆనందం లేదు, ఇళ్లల్లో ఆనందం లేదు. సంక్రాంతి అంటే ఎలా చేసుకుంటారు? అలాంటి పండగను కూడా వాళ్ళు ఏం చేసుకోలేదు. అదే రోజు సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విత్ ఫ్యామిలీతో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళందరికీ అరిసెలు తీసుకొచ్చి ఇచ్చి పంచిపెట్టాడు. ఎందుకు? ఆయన యాక్చువల్గా పండగకి నారావారిపాలెంలో ఉండాలి, కానీ ఆ పండగని ఆయన అక్కడ చేసుకోదలుచుకోవాలి. బాధలు పడుతున్న వీళ్ళతోనే ఉండాలని చెప్పి అంత నైతిక మద్దతు ఇచ్చారు. తర్వాత వాళ్ళు 5 సంవత్సరాల పాటు అనేక ఉద్యమాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిందో, ఎన్ని రకాల వేధింపులకు గురి చేసిందో మనం చెప్పటానికి లేదు. వాళ్ళు అయినా కూడా వాళ్ళు తగ్గకుండా పోరాటం చేసి ఇవాళ మళ్ళీ అమరావతి రాజధాని కట్టడం అంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు కానీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మీరన్నట్టు నిజంగానే మళ్ళీ
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యాక అమరావతి రైతులు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. మొదటి నుంచి వైసీపీకి అమరావతి రాజధాని చేయడం ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఈ పూలతో స్వాగతం పలకడం కావచ్చు, వాళ్ళ మీద కక్షగట్టిన విధానం ఏంటో ఈరోజు మనం మీడియా సాక్షిగా చూడటం అయితే జరిగింది. సో నేను ఇందాక అన్నట్టు లోకేష్ గారు స్పందించారు. మరి ఓన్లీ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తుందంటారా, వాళ్ళిద్దరికి క్షమాపణలు చెప్పాలంటారా? మీ అభిప్రాయం? ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి గుండె మండిపోతుంది. ఎందుకు? ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న అమరావతిని ఆ రకమైన వేశ్యల రాజధాని అని ఆ వ్యక్తి మాట్లాడాడంటే, ఆ వ్యక్తిని నడి బజార్లో అమరావతిలోనే ఏదైతే కోడల కేంద్రం ఉంటుందో, ఎక్కడైతే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశాడో, మళ్ళీ కూడా కార్యక్రమం జరిగిందో, అలాంటి బహిరంగ ప్రదేశాల్లో అందరికీ టామ్ అంటే ప్రకటన చేసి మరి ఉరి తీయాలి. ఎందుకంటే అప్పుడు కానీ ప్రజల కోపాగ్ని కొంచెం చల్లబడదు, అంత బాధపడుతున్నారు. అసలు అలాంటి రాజధానిని పట్టుకుని వేశ్యల రాజధాని అని అన్నాడంటే అతనికి ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత అవకాశం వాళ్ళు ప్రోత్సహించారు ఆ ఛానల్ వాళ్ళు అనాలి. ఇప్పుడు ఎవరైతే శ్రీనివాసరావు గారు దాన్ని కండక్ట్ చేశాడో ఆయనే ఆర్కెస్ట్రా చేశాడు, ఇలా నువ్వు మాట్లాడు అని. లేకపోతే అసలు నిజంగా శ్రీనివాసరావు కనుక కృష్ణా జిల్లా వ్యక్తి అయ్యి అతను మహిళల పట్ల నిజమైన అభిమానం ఉంటే, సాక్షి ఛానల్ ఇప్పుడు ప్రకటించింది సాయంత్రం మహిళల పట్ల మాకు చాలా గౌరవం అని. గౌరవమే ఉంటే అదే స్పాట్లో అతను ఆ చర్చలోంచి ఆపి బయటికి పంపించేయాలి, అప్పుడే క్షమాపణ చెప్పాలి. అది చిన్న విషయం కాదు. ఇంకా పైగా మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమోనండి అని పెద్ద అని నవ్వుతున్నాడు, వెకిల్ నవ్వు. అతను స్థాయికి ఆ వయసుకి చేయాల్సిన పని అతను. ఇదే వ్యక్తి లక్ష్మీపార్వతి ఎలా వ్యవహరించాడు? పెద్ద డిక్టేటర్ లాగా వ్యవహరించాడు. ఏదో నియమ నిబంధనలకి నైతిక విలువలకి పెద్దపేట వేసే వ్యక్తిలాగా. మరి ఆ నైతిక విలువలు ఇవాళ ఏమైనాయి? ఇవాళ ఆ రోజున కేవలం అతను అడిగింది లక్ష్మీపార్వతి జీవితంలో జరిగిన ఒక ఘట్టం నిజమా కాదా అని అడిగాడు, అంతే తప్ప ఆయన కొత్త విషయం చెప్పలా. అయినా కూడా ఆయన నువ్వు లక్ష్మీపార్వతిని అవమానిస్తున్నావు అన్నాడు. మరి ఇవాళ ఆంధ్రుల రాజధానిని ఇంత అవమానం చేస్తే ఇవాళ లోకేష్ గారు చేసిన ట్వీట్తో కొంత ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది, కనీసం ప్రభుత్వం నుంచి స్పందన అయితే వచ్చింది. దీని మీద మేము చాలా తీవ్రంగా చర్య తీసుకుంటాము, మహిళల్ని కనుక అవమానిస్తే లేకపోతే రాజధాని నిర్మాణాన్ని అవమానించిన దీని మీద జగన్మోహన్ రెడ్డి భారత్, ఎందుకంటే ఆమె చైర్పర్సన్ దాని సంస్థకి, కాబట్టి వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ అని. చెప్పకపోయినా మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అన్నారు కదా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఒక మనిషిగానో లేకపోతే వాళ్ళ శ్రేయభిలాషగానో వాళ్ళు అనుకోవట్లేదు. అతను 5 సంవత్సరాల పాటు అమరావతి మీద ముప్పెట దాడి చేశాడు, ఎన్ని విధాల అవకాశాలు ఉంటే అన్ని విధాల దెబ్బతీశాడు. కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే బాధ్యులుగా బహిరంగంగా ఛానల్లో మాట్లాడారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి ఒక్క పౌరుడికి కూడా కొంతలో కొంత అయినా మానసికంగా ఊరట కలుగుతుంది, లేకపోతే వేదన. అవును సార్. ఇంకొకటి ఏంటంటే ఈ కృష్ణంరాజు అనే జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారికి అది స్క్రిప్ట్ కూడా రాసిస్తారు బయట చదవడానికి అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఈయన చేసుంటారా, అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి కూడా తెలియకుండానే ఈయన చేసుంటారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. నేను ముందే చెప్పా కదమ్మా, ఇది యాదృచ్ఛికంగా జరగలేదు, ఒక పథకం ప్రకారం ముందు వస్తూ వ్యూహం ప్రకారమే జరిగింది. నేను ముందే చెప్పాను, నాకు తెలుసు అదేదో యాదృచ్ఛికంగా జరగలేదు, వాళ్ళు కావాలని. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధానిగా ముందు అడుగులు వేస్తుంది, ఇప్పుడు కూడా వాళ్ళ ప్రయత్నాలు ఆపటం లేదు. ఏదో ఒక విషయం కక్కి దాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు, కానీ అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు ఇట్లాంటి కుక్కలు ఎన్ని మురిగినా అమరావతి రాజధాని ఆగదు. దాని వెనకాల నిజంగా మహిళా శక్తి ఉంది. వాళ్ళు 5 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మాని ఎన్ని అవమానాలు వచ్చినా కూడా తట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లారనేది చాలా గొప్ప విషయం. జగన్మోహన్ రెడ్డి నిజంగా కనుక మహిళల పట్ల గౌరవం ఉండుంటే ఆ సంస్థకు కానీ ఆ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఏనాడన్నా వెళ్ళి ఆయన వాళ్ళని పరామర్శించాడా? మొన్న తెనాలి వెళ్ళి గంజాయి బ్యాచ్ వాళ్ళని పోలీసులు కొట్టారని వాళ్ళని పరామర్శించాడు. కానీ అంత దాతృత్వంతో భూమి ఇచ్చారు, ఈయన పెట్టిన అన్ని బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, ఒక్కరోజు ఆయన వెళ్ళి పలకరించలేదు. ఇవాళ వచ్చి మాకు మహిళల పట్ల గౌరవం ఉందంటే విషం చిమ్మబోయి అది వికటించింది. ఇప్పుడు మహిళలు అది మొత్తం రాష్ట్రం మొత్తం దావానంలాగా వ్యాపించింది. ఇది మనకు రాజకీయంగా ఇంకా దెబ్బతింటాం మనం. ఇక ఇంకొక 29లో కూడా ఇక గెలవలేము. ఎందుకంటే తెలిసో తెలవకో ఈ విషయం రాష్ట్రం అంతా కూడా
ప్రజలందరి మీద పడింది. ఆ విషయంతో ఇక మన మీద ఇంకా వ్యతిరేకత పెరుగుతుందన్న భయానికి ఇవాళ సాయంత్రానికి ఏదో మాకు ఇంకా కేవలం సాక్షి మీడియా నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ అంతే, మాత్రమే సార్ అది. పార్టీ నుంచి రాలేదు, జగన్మోహన్ రెడ్డి నుంచి వ్యక్తిగతంగా రాలా. ఆ సాక్షి యాజమాన్యం తరపున ఇవ్వకుండా ఇచ్చారు. అది ఒప్పుకోకుండా. అది చిన్న విషయం కాదు. ప్రభుత్వం ఇవాళ లోకేష్ గారు ఏదైతే ట్వీట్ చేశాడో ఆ ట్వీట్కి కట్టుబడి అంత కఠినంగా వ్యవహరించినాడే ఇవాళ కూటమి ప్రభుత్వానికి కూడా విలువ ఉంటుంది. ఎందుకంటే గతంలో అతను తెలుగుదేశం చేబ్రోల్ కిరణ్ మీద తీసుకున్న చర్య కన్నా కూడా మీద 100 రెట్లు ఎక్కువ చర్య తీసుకోవాలి. ఆయన ఒక వ్యక్తి మీద మాట్లాడాడు తప్ప వ్యవస్థ మీద, ప్రజలందరి మీద మాట్లాడాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలాగా ఉంటుంది. అలాంటి వ్యవస్థ మీద వీళ్ళు దాడి చేశారంటే ఇది చిన్న విషయం కాదు, ఒక కుట్ర ప్రకారం జరిగింది. కాబట్టి గట్టి చర్య తీసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ మానసికంగా జరిగిన గాయానికి కొంత ఊరట ఉంటుందని అయితే నేను అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.